నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. మార్చి 1న పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మరో పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల్ని అలాగే చిన్న పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేస్తూ కార్పొరేట్లకి కొమ్ము కాస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. అన్ని చోట్ల కూడా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పెంచడంపై వారు మండిపడుతున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అంటే 2014లో 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఇప్పుడు 2023లో 1100 పైనే దాటింది అని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ నిరసనలకి సందర్భంగా మరోపక్క పేద మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం మోపుతున్నారు కేంద్రంలో. ఒక పక్క గ్యాస్ సిలిండర్ పట్టుకోవాలంటేనే, స్టవ్ వెలిగియాలంటే భయపడేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి నాయకులు అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క మార్చి 1 నుంచి పెరిగినటువంటి గ్యాస్ ధరలకు నిరసనగా అన్ని చోట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తారు. ఇదే అంశాలపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కల్వ సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఎన్వి సుభాష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. ముందుగా కల్వ సుజాత గారు, నమస్కారం అండి. ఏంటి అంటే ఈ ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మరో పక్క రాష్ట్రాలపై ఏ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపై విమర్శలు గుప్పిస్తుంది. ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ఆ రాష్ట్ర పరిధిలో చూసుకోవాలా, ఇక సుంకపు ధరలు అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే కొన్ని రాష్ట్రాల్లో మనం బేరీజ్ వేసుకుంటే ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఏ నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మరోపక్క నిన్నగాక మొన్న మార్చి 1న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది 50 రూపాయలు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సుజాత గారు? ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి తోటి సోదరులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఒక విషయం అడగాలనుకున్నా అండి. బీజేపీ పార్టీకి ముందు వీళ్ళు ప్రభుత్వం రాకముందు 2014 ముందు మీరన్నట్టే 410 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండే, ఆ రోజు 72 రూపాయలు పెట్రోల్ ఉండే, 50 రూపాయలు డీజిల్ ఉండే. ఆ రోజు అర్ధనగ్నంగా రోడ్ల మీద ధర్నాలు చేశారు కదండి. ఆ రోజు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజు కేంద్ర పాలిత పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎందుకు చేశారు? మరి ఆ రోజు ప్రాంతీయ పార్టీల మీద గొడవ ఎందుకు చేయలేదు? ప్రాంతీయ పార్టీలు తగ్గించండి, అక్కడక్కడ ఉన్నటువంటి స్టేట్ పార్టీలు అందరు తగ్గించుకుంటే బాగుంటది కదా అని కేంద్రం మీద ఎందుకు ఆ రోజు ఒత్తిడి తెచ్చి లొల్లి చేసిండ్రు? ఆ రోజు సబ్సిడీతో కాంగ్రెస్ పార్టీ 410 రూపాయలకి ఇచ్చి భారాన్ని కేంద్రం మోసింది. ఈ రోజు అంట నేను ఏ పార్టీకి ఒత్తాసు పాడను, ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయను. కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సబ్సిడీ ఇవ్వకుండా జిఎస్టీ, ఇంకో విషయం మనం గుర్తు చేసుకోవాలండి. పెట్రోల్ డీజిల్ అంటే జిఎస్టీలోకి తీసుకొని రావడానికంట అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించాలంట. సహకరిస్తే వీళ్ళు జిఎస్టీలోకి తీసుకొస్తారంట. ఏం మాయ రోగం అండి? ఈ రోజు అత్యధికంగా వీళ్ళ పార్టీ నాయకులే కదా, వీళ్ళ పార్టీనే కదా రాష్ట్రాల్లో దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒక శ్వేతపత్ర అంటే వాళ్ళకు ఒక లిఖిత పూర్వకంగా పార్లమెంట్ లో గానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లిఖిత పూర్వకంగా రాసి ఏమనండి జిఎస్టీలోకి తెమ్మని. మీరు ఫస్ట్ ముందుకు రాకుండా అంటే ఇదేంది అమ్మ పెట్టది అడక తిననియదనమాట. ఈ రోజు మీరు పెట్టరు, మళ్ళీ రాష్ట్రాల మీద మీరు తగ్గించరు అని మీరు 10 రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకో 10 రూపాయలు అంటే పెంచుకుంటూనే పోండి. కానీ సామాన్య ప్రజలు, కింద మధ్య తరగతి ప్రజలు ఎటు పోయినా మీకు అవసరం లేదు. మీరు ఒత్తిడి తేరు, మీరు తగ్గించారు. ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర $140, $130 ఉంటే మనకు సుజాత గారు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దీని వ్యత్యాసాన్ని ఇచ్చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి పెంచడం తప్పట్లేదని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఎలా స్పందిస్తారు? అప్పుడు గుర్తు రాలేదా అండి? అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర $142 ఉండే, ఇప్పుడు పెరుగుతున్నది అంటే నాకు ఒక స్టేట్మెంట్ చూపియండి. $142 తక్కువ ఉందా, లేకపోతే ఇంకా $142 కన్నా పైపెచ్చి పెరిగిందా ఒకసారి చూపించాలి.
$87 $88 క్రూడ్ ఆయిల్ ధర ఉంటే ఈ రోజు నువ్వు ఇయ్యాల్సింది ఎంత? నువ్వు ఈ రోజు సబ్సిడీగా ఎంత ఇయ్యాలి? మాక్సిమం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ తీసుకొని వస్తే 60 రూపాయలకు మించి మనకు పెట్రోల్ ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉండదు. కానీ మేము అడుగుతున్నాం, గత ప్రభుత్వంలో 2014లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ రోజు $140 ఉన్న $72 ఇచ్చింది కదా, గదన్న మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. $72 మేము ఎక్కువ అడగట్లేదు, ఇంకా తగ్గించమని అడగట్లేదు. 60 రూపాయలు 50 రూపాయలకు చేయమని అంత ఇచ్చినా తక్కువే ఈ రోజు ఉన్న ధరకి. అయినా కానీ $72 2014లో ఉన్న ధర చేయండి. మరి ఆ రోజేమో కేంద్ర ప్రభుత్వం మీద రోజు 10 పైసలు పెరిగితే పెట్రోల్ బంకులు కాల్ చేసారు, 10 పైసలు పెరిగితే అర్ధనగ్నంగా ధర్నాలు చేసారు. ఈ రోజు అదే కేంద్ర ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడొద్దు, నోరిప్పి మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు, లేకపోతే వాళ్ళ మీద కేసులు, లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం దేశం కోసం, ధర్మం కోసం. ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రోజు ధర్నా చేస్తున్నా, సిలిండర్ మీద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు నేషనల్ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, మరి నేషనల్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలన్నా కేవలం తెలంగాణలో మాత్రమే ధర్నా చేస్తుంది ఈ పార్టీ? ఈ రోజు మీకు సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్ పార్టీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేసిండు, మరి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేసిండు, ఇంకా ఇతరత్ర చాలా మంది పెద్ద పెద్ద మాటలు చెప్పి సభలు పెట్టింది కదా, వాళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు ధర్నా చేయలేదు? కేవలం మీ పార్టీ కేంద్ర పార్టీ అని అంటే ఈ రోజు కేవలం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా? ఇంకో మాట నేను బీజేపీ వాళ్ళని అడగాలనుకున్నా, వాళ్ళ నాయకులు ఇక్కడికి వచ్చినా సరే, వీళ్ళ నాయకులు అక్కడికి పోయినా సరే తెల్లారే వరకు మన నెత్తి మీద 50 రూపాయల గుదిబండ మోపి, ఆ రోజు మోదీ వచ్చి తెలంగాణలో ప్రచారం చేసిపోయిన తర్వాత తెల్లారే 50 రూపాయల నెత్తి మీద వేసి దేవుడు దేవుడు అన్నాడు మన బండి సంజయ్. తెల్లారి వరకు 50 రూపాయలు పెంచారు. నిన్న కాదు మొన్న వీళ్ళందరూ కేంద్రానికి వెళ్ళిండ్రు అమిత్ షా మోదీతో మీటింగ్ పెట్టుకోవడానికి. తెల్లారి వరకు మళ్ళా మనకి 50 రూపాయలు పెరిగింది. అంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం అన్నట్టు. ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం. రైట్, వీళ్ళకపోయినా మన నెత్తి మీద భారమే 50 రూపాయలు. అంటే బండ మోసే నెత్తి మీద 14 కేజీలు మోయలేనంత, దానికన్నా ఎక్కువగా మన నెత్తి మీద బరువు, డబ్బు అనే బరువుతో మన నెత్తి మీద మోతేస్తున్నారు. గతంలో వచ్చేదినంటే ఈ రోజు గ్యాస్ సిలిండర్లు తీసేసి కట్టెలపై పెట్టుకునే స్థితికి తెలంగాణని, భారతదేశాన్ని తీసుకొని వచ్చిర్రు. మళ్ళీ పోనీ ఏమైనా సబ్సిడీల రూపంలో ఫ్యూచర్ లో కేజీ 100 రూపాయలు అయినా ఆశ్చర్యపో అవసరం లేదు. ఏంటండి కేజీ అంటే 14 కేజీల సిలిండర్ ధర 1400 రూపాయలైనా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏముందండి. ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేయడానికి 30 రూపాయలు ఎలాగో తీసుకుంటారు. ఆల్రెడీ 1200కి చేరువలో ఉంది. ఇంకో 200 కదా, మహా అయితే 200, ఇంకో 4 సార్లు 50 పెంచితే 4. రైట్, ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం. రైట్ రైట్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దూదిమెట్ల బాలరాజు గారు నమస్కారం అండి. ఏంటి ఈ యొక్క పెంచినటువంటి గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పిలుపునియ్యాలి కదా, ఇంతకుముందు సుజాతమ్మ గారు చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఓ పక్క కేంద్రంలో గ్యాస్ రేట్లు పెంచిన దాని మీద దేశవ్యాప్తంగా పిలుపునిస్తారా, లేకపోతే రాష్ట్రానికే పరిమితం అవుతారా? బాలరాజు యాదవ్ గారు. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సుజాతక్క గారికి, సత్యప్రసాద్ గారికి, సుభాష్ గారికి, అదేవిధంగా 60 ప్రేక్షకులకి, అదేవిధంగా రవి గారికి నమస్కారం. ఏదైతే ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఏదైతే పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఏదైతే ఉందో, అదేవిధంగా నిత్యం వాడేటువంటి ఇలా వంట గ్యాస్ అనేది ఇలా సాధారణంగా గృహిణులలో ఒక సాధారణమైనటువంటి వాడకంగా మారిపోయింది. గతంలో కొంత వంట చెరుకు రూపంలో కానీ, కట్టెల రూపంలో, కట్టెల పొయ్యిల రూపంలో వాడేది. కానీ ఈ రోజుకి ఏదైతే ప్రగల్భాలు పలికి 2014లో ఉజ్వల యోజన అనేటువంటి గ్యాస్ పథకాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి సుమారు 8 కోట్ల మందికి గ్యాస్ పంపిణీ చేసినాం ఈ రోజు చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు. మొదటి దశలో 2016లో వాళ్ళు మే 1వ తారీఖు రోజున యూపీలో తొలి. ప్రసాద్ గారు మీట్లో పెట్టుకోండి ప్లీజ్. ప్రసాద్ గారు మీట్లో ఉండండి ప్లీజ్. రైట్, బాలరాజ్ గారు. 1,47,00,000 గ్యాస్ కనెక్షన్లు పంచారు 2016లో. తర్వాత ఇప్పటి వరకు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు పంచినామన్నారు. ఆ 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఎవరికి ఇచ్చారని చూస్తే యూపీకి 1,47,00,000 ఇచ్చినారు. తర్వాత మధ్యప్రదేశ్ కు 70 లక్షలు ఇచ్చినారు. తర్వాత మహారాష్ట్రకు 40 లక్షలు ఇచ్చినారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉందో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. సంతోషం, వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకోండి. ఎలక్షన్ల సమయంలో గుజరాత్ కే మొత్తం కూడా ప్రాజెక్టులన్నీ గుజరాత్ ఎలక్షన్లు గెలవడం కోసం 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్ కే కేటాయించారు. సంతోషం. అదేవిధంగా తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ITIR ఏదైతే ఉందో
తెలంగాణకి తీసుకుపోయి మళ్ళా గుజరాత్ కి ఇచ్చినారు, సంతోషం. కాజీపేటకు వచ్చేటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వాగన్ల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో తెలంగాణకు రావాల్సింది తీసుకుపోయి వాళ్ళు అక్కడ పోయి అక్కడ పెట్టినారు, సంతోషం. ఇలా సంవత్సరానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ భారతదేశ ప్రభుత్వం చేస్తా ఉంది. రవి గారు, 10 లక్షల కోట్ల సంవత్సరానికి అంటే 8 సంవత్సరాల్లో 80 లక్షల కోట్ల అప్పును భారతీయ జనతా పార్టీ చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. 80 లక్షల కోట్లు అంటే 2014 భారతదేశంలో ఉన్న అప్పు 62 లక్షల కోట్లు. ఈ రోజు 142 లక్షల కోట్లు. 142 లక్షల కోట్లు అంటే 80 లక్షల కోట్లు అంటే సంవత్సరానికి 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాది. 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒలగ చేసేది పేదల మీదనేమో భారం మోపుతా ఉంది, పెద్దలకేమో దోషి పెడతా ఉంది. ఆ పెద్దలోలు హమ్ దోహై హమారా దోహై అన్నట్టు. అంటే మోదీ, అమిత్ షా అనే ఇద్దరు నాయకులు, వీళ్ళిద్దరికి అంబానీ, అది అదా అనేటువంటి ఇద్దరి నాయకులకు దాసులు దోషి పెడతా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. సంవత్సరం 2014లో అదాని ఆదాయం ఎంత ఉండే? ఆయన ఆదాయంలో కుబేర్ల స్థానంలో 669 స్థానం ఉండే. ఈ రోజు ఆయన ఆదాయం తగ్గిపోయింది. ఏదైతే ఇండర్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాతకి దాన్ని జేపీసీ అంటే వేయరు. కానీ నేను అనేది ఏంటంటే భారత రాష్ట్ర సమితిగా ఇలా దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం పనిచేస్తున్నాం, పేదల కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా పేదలను నడిపిస్తా ఉంది? ఇలా పాల మీద జిఎస్టీ, పిల్లలు తాగే పెరుగు మీద జిఎస్టీ, పిల్లలు వాడే నెయ్యి మీద జిఎస్టీ. అంటే 3 రూపాయలు పెరుగుతుంది పాలు ఈ రోజు నుంచి. రైట్. పిల్లలు తాగే పాల మీద జిఎస్టీ వేస్తారు. వీళ్ళు ఏమైనా దేశంలో ఉన్నటువంటి సంపదను దోసుకోవడము, పేదల నుంచి దోసుకోవడము, పెద్దలకు అప్పచెప్పడము, అదాని అంబానీలకు అనేటువంటి ఒక నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే పాటిస్తా ఉందో ఆ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా కొట్లాడుతూ భారత రాష్ట్ర సమితి. సార్, నేను 2014 వీళ్ళ అధికారులు వచ్చినప్పుడు సిలిండర్ ధర 414, ఇలాగ సుజాత చెప్పినట్టు 2014 414 ఉంటే 2017లో 606 రూపాయలు పెరిగింది, 2016లో 747 పెరిగింది, 2021లో 819 రూపాయలకు వచ్చింది, 2022లో 1150, 2023కి వస్తాకనే కొన్ని రాష్ట్రాల్లో ఏడే రాష్ట్రాలు చూస్తే 1170 నుంచి 1200 రూపాయలు వచ్చిందండి. అంటే పేదవాడి యొక్క ప్యాకెట్లకి, అంటే పేదవాడి ప్రభుత్వం ఏదైతే ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్పుకుంటా ఉంది కదా, పేదల సర్కార్ అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇలా పేదోళ్ళ యొక్క జేబులకు చిల్లులు పెట్టి ఇలా కనీసం కోపు డబ్బాల్లో దాచుకున్నటువంటి డబ్బుల్ని కూడా మా ఆడపడుతుల యొక్క కోపు డబ్బాల డబ్బులు కూడా దొంగిలించే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. యువ నాయకుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంది, మహిళలకు ఇబ్బంది పెడతా ఉందనే ఆలోచనతోటి ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం బాలరాజ్ గారు, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ స్థానంలో భారతీయ జనతా పార్టీ స్థానంలో భారత రాష్ట్రానికి వస్తుంది. ఒక రాష్ట్రానికి ఆల్రెడీ మహారాష్ట్రలో మేము నియమించినాం, ఏపీలో నియమించినాం, అదేవిధంగా ఒరిస్సాలో మా కార్యవర్గాన్ని నియమిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అంటే లాస్ట్ గా మేఘాలయలో కథమైపోయారు, నాగాలాండ్లో కథమైపోయారు, త్రిపురలో కథమైపోయారు కాంగ్రెస్ పార్టీ. మీరు అట్టే కథంగా అండి. రైట్ బాలరాజ్ గారు, ఒక్క నిమిషం రైట్, సమాధానం ఇస్తారు ఎన్వి సుభాష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సుభాష్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి ఈ పెంచిన గ్యాస్ మార్చి 1 నుంచి పెంచారు గ్యాస్ ధరలు దాదాపు, అంటే ఇది పేద మధ్యతరగతిపై పెనుభారం మోపే అవకాశం ఉందని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల ఆరోపణ. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది, మంత్రులు సైతం ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. ఎలా స్పందిస్తారు? నమస్కారం అండి 60 ప్రేక్షకులకు మరియు అక్కడ ప్యానెల్ సభ్యులందరూ కూడా. ఈరోజు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి మొత్తం తెలంగాణలో తర్వాత దేశ రాజధాని గురించి మొత్తం గ్యాస్ ధరల గురించి ప్రజల సమస్యలు పక్కన పెట్టి ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు అసలు సచివాలయానికి రాని ఈ యొక్క మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేని ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఎవరికి అందుబాటులో రాని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇటువంటి ధర్నా చేయడం అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అంటే ప్రజాధనం, ప్రజల సమయం ఇచ్చిందంటే ఈ యొక్క మొత్తం సమయం ఇవ్వాల్సిన సందర్భంలో ఈరోజు గ్యాస్ గురించి చెప్పడం అనేది కూడా చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకందరికి తెలిసిన విషయమే, మన తెలంగాణలో మనం ఏంటంటే మొత్తం తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. తెలంగాణలో పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, మన ఏంటంటే డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, ఎల్పిజి కానీ ఏదైనా కూడా భారతదేశంలో అత్యధికంగా ఉన్న
ఏదేదంటే మొత్తం ధరలు ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఒక విషయం ఏంటంటే సూటిగా వస్తూ ఉంటాను అది సెంట్రల్ అది. సార్. ఒక్క నిమిషం ఉన్నానా, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలే కదా. రైట్, ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం. సో రైట్, సుభాష్ గారు. ఏమంటున్నానంటే మీకే కనుక అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ మీకే కనుక నిజమైన మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మొత్తం చేపియాలంటే మీకు ఒక అవగాహన కనుక ఉంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎంత ఈ యొక్క దేశ సంపదన ఏ విధంగా కొల్లగొట్టినారు, ఏ విధంగా మరి ఏంటంటే మొత్తం ప్రజల మీద ఏంటంటే భారం మోపినారు, అమలు కాని హామీలు ఇచ్చినారు మనందరితో కూడా మొత్తం తెలుసు. కానీ సుభాష్ గారు 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ సారథ్యంలోని బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు 414 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఇప్పుడు 1150 రూపాయలైంది. ఇదే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. మరో పక్క కార్పొరేట్లు కొమ్ము కాస్తున్నారు. ఆదాని అంబానీ అనే ప్రధానంగా మిగిలినటువంటి పేద మధ్యతరగతి ప్రజలపై మాత్రం పెనుభారం మోపుతున్నారు. ఇవే ప్రధానమైనటువంటి ఆరోపణలు. సుభాష్ గారు, ఒక్క నిమిషం అండి. అదే చెప్తున్నాను నేను. ఏం చెప్తున్నానంటే 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయిల్ కంపెనీస్ కు ఎంత అప్పు చేసిందో ఆ అప్పు ఇవాళ మొత్తం ఇవాళ క్రమంగా ఇవాళ కంప్లీట్ గా ఇవాళ ఒక్కొక్కటి మొత్తం రావడం చెప్పింది. 12 లక్షల కోట్ల ఆదాయం దోసిపెట్టారు సార్. ఒక్క నిమిషం బాలరాజు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సుజాతమ్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అయితే ఏమంటున్నారంటే ఈ యొక్క సబ్సిడీలు ఏదైతే కొంచెం పక్కన పెట్టిన సందర్భంలో మనకు లోన్ తర్వాత మన మీద భారం, భారతదేశం మీద భారం, ఆయిల్ కంపెనీస్ మీద ఉన్న భారం ఏ విధంగా పక్కన పెడుతున్నారు మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. అమెరికాలో ఒకప్పుడు 20 నిమిషాలు ఏంటంటే 20 సంవత్సరాల కింద $1 పెడితే ఒక గ్యాలన్ ఏంటంటే పెట్రోల్ వస్తుండే. గ్యాలన్ అంటే 3.8 లీటర్స్ ఒక గ్యాలన్ అంటే. ఇవాళ $3 నుంచి $4 అయింది. అంటే అక్కడ మరి ఏంటంటే డాలర్ విలువ అక్కడ అంతే ఉంది కదా. ఇవాళ ఏంటంటే భారతదేశంలో ఏంటంటే ఇవాళ మొత్తం ఏంటంటే డాలర్ విలువ ఏంటంటే తక్కువైపోయింది కదా. అయినా కూడా అమెరికా అటువంటి దేశంలో, సంపన్న దేశంలో కూడా ఇవాళ సుభాష్ గారు అక్కడ అమెరికాలో పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం దాన్ని బట్టి అక్కడ పెరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏంది, పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతసేపు కూడా మాకు ఎంతవరకు సబ్సిడీ ఇస్తున్నారు, ఎంతవరకు ఉచిత పథకాలు ఇస్తున్నారని ఎదురు చూస్తుంటారు. కానీ ఇట్లా పెంచుకుంటూ పోతే వాళ్ళపై భారం పడే అవకాశాలు ఉన్నాయి కదా. అదే చెప్తున్నా సార్. ఒక్క నిమిషం సుజాతమ్మ గారు, ఒక్క నిమిషం మీరు అట్లా ఒక్క నిమిషం రైట్. సుభాష్ గారు, ఇప్పుడు ఈ అప్పుల భారం నుంచి 2014 నుంచి మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల భారం తగ్గిందా లేదా అనే దాని మీద మనం ఒకసారి చూసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధిగా అనుకుంటే జిఎస్టీలో తీసుకురండి. ముందు ఏంటంటే తీసుకురండి. జిఎస్టీలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏంటంటే ఇదంతా మొత్తం మీకు ఏంటంటే అంత ప్రేమ ఉంటే ఏంటంటే ఇవాళ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. ప్రజలకి ఏంటంటే ఏదైతే మొత్తం సమస్యల గురించి మాట్లాడండి. పెట్రోల్ డీజిల్ గురించి మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు, కరెక్టే, పెరిగింది కరెక్టే. మరి అప్పులు ఏంటంటే ఎవరు తీస్తారు? రైట్ సుభాష్ గారు. ఇక కేఎస్ ప్రసాద్ గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు విన్నారు కదా, ఓ పక్క గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు నియంత్రించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా పెంచాల్సి వచ్చింది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కదా ఏవైనా సరే గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులపైన ప్రధానమైనటువంటి అంశంగా సుభాష్ గారు చెప్పారు. ఎలా స్పందిస్తారు? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం, ప్యానెల్లోని పెద్దలకు కూడా నమస్తే. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, 2 నిమిషాలు ప్రశాంతంగా వింటే అన్నీ అర్థం అవుతాయి. రైట్. నాకు తెలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ భారత్ పెట్రోలియం అండ్ హిందుస్థాన్ పెట్రోలియం అని 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 ప్రభుత్వ రంగ అండర్టేకింగ్ వ్యవస్థలు. ఇప్పుడు రీసెంట్గా ఐబీపీని అంబానీ యదాన పెట్టేశారు, మొత్తం దేశం అంతా తీసుకెళ్ళి. ఇది ఒక ప్రశ్న. దీనికన్నా 50 రూపాయలు ఇవాళ పెంచారండి. ఇంత లేట్ ఎందుకు చేశారు సార్? ఎలక్షన్ అయిపోయినట్టునే కదా పెంచాలి, రిజల్ట్ రోజుల దాకా ఎందుకు ఒక్కపట్టుకున్నారు? సుభాష్ గారు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయిపోయింది కదా మేఘాలయ, నాగాలాండ్, అది వాళ్ళ రిజల్ట్ కూడా ఇచ్చేశారు. మన పిచ్చి జనాలు వాళ్ళు యదాన పెట్టారు ఈ 3 ప్రభుత్వాలు. నేను అంచేత వాళ్ళు ఎలాగైనా చెలరేకపోతారు. రెండో పాయింట్,
నాకు తెలిసి సుభాష్ గారు లాంటి వ్యక్తి కూడా ఇవాళ అప్పులు దాని ఆవశ్యకత అంటే, సార్ నేను చార్ట్ అకౌంట్ కూడా చెప్తున్నాను, మీరు ఈ బడ్జెట్లు ఎన్నిట్లోనైనా సరే, మీరు 2014లో అధికారం ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ బడ్జెట్లోనైనా ₹1 ఇండియన్ ఆయిల్ కార్ప్ అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద అప్పు తీర్చిన ఫిగర్ చూపిస్తే నేను ఈ జీవితంలో డిబేట్కి రాను, రాజకీయ నాయకులు మీ కాళ్ళు మొక్కుతా జీవితం. రెండో పాయింట్, మీరు మనకు తెలిసిన సంగతి ఒకటి చెప్తారు, అలా కదండి, నాకు తెలిసింది ఒక్క నిమిషం గాబరా పడిపోయాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ బీపీ పెట్రోల్, హెచ్పి పెట్రోల్ ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థలు బ్యారల్ క్రూడ్ ఆయిల్ వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు మాత్రమే దాని మీద విధించి ప్రజల్లోకి డీజిల్ పెట్రోల్ ఇస్తున్నది. ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్లో 18 బై ప్రొడక్ట్స్ వస్తాయి మిత్రమా, 18 బై ప్రొడక్ట్స్. ఎలాంటివి తెలుసా? ఒక డీజిల్, పెట్రోల్, ఒక కిరోసిన్, ఒక ఎయిర్ ఫ్యూల్ ఆయిల్, క్రీజు, ఇలాంటివి ఒక 18 ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు ఇవాళ ఒక బ్యారల్ కాస్ట్ ఇప్పుడున్న దాంట్లో ఒక్క పెట్రోల్ ప్రోడక్ట్ అమ్మితే చాలు, మిగిలినవన్నీ ప్రాఫిట్ మాడ్యూలే. అందుకే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ఈ తిక్కుమాల్ షేర్ మార్కెట్ అదాని గారు చచ్చిపోతున్నాడు కానీ ఆయిల్ కార్పొరేషన్స్ అన్ని 135% డివిడెండ్ కోట్ చేస్తూ మాట్లాడుతున్నాయి. చూసుకోండి ఒకసారి షేర్ మార్కెట్. ఎవడబ్బ సొమ్ము అండి ఇది, 135% డివిడెండ్ అంటే మనం దోపిడీ అంటాం. మీరు ఇందాక నుంచి జిఎస్టీ గురించి తెగ సారదా పడిపోతున్నారు. మొత్తం తీసుకెళ్లి జిఎస్టీ దేశ యదాన్నే పెట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ యదాన్ని. 5 ప్రోడక్ట్లు, ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్లు, మున్సిపల్ ట్యాక్సెస్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ఇంకోటి ఏంటి లిక్కర్, ఇలాంటివి 5 ప్రోడక్ట్లు మాత్రమే స్టేట్ పర్వ్యూలో ఉన్నాయి కాబట్టి ఆ పాటి ఈ పాటి ఆదాయం సంపాదించుకోగలుగుతున్నాం. మీరు చెప్పి మమ్మల్ని చిన్నపిల్లలు చేసి 28 రాష్ట్రాలని మోసం చేసింది 41% జిఎస్టీ వెనక్కిస్తామని దమ్మిడి ఇవ్వట్లేదు. అందుకే జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు కానీ, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ సమావేశాలకు కానీ రెస్పెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు తెలుసా? అంటే మీకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు అయితే ఎదమోహాలు వేసుకుని పోతున్నారు కానీ పౌరుషం ఉన్నవాడు ఎవడు వెళ్ళట్లేదు. ముఖ్యంగా తెలంగాణ ఈజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దేనికి తీసుకెళ్లి జిఎస్టీలో పెట్టాలి? మీకు ఇంకా వనరులు పెంచడానికి, మా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదాని అంబానీ అదాని పెట్టడానిక? ఒక బడ్జెట్ ఫిగర్ చూపించండి సార్, అప్పులు చేసేస్తారా? నేను చెప్పింది ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఈ 3 కార్పొరేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతుంటే మనం పిచ్చోడు. మీ పెట్రోల్ బంక్లో ఎవడన్నా అరువిస్తున్నాడా? మీకు మనకు ఎవడైనా అరువిస్తున్నాడా? వాడికి ఎందుకు అరువిస్తారు? ఇంటర్నేషనల్ క్రూడ్ మార్కెట్లో ఇవాళ మనకి రష్యాను వాళ్ళు తగ్గులాడుకొని వస్తుంటే మనకెందుకండి? దిక్కుమాల దౌత్యం సరిగ్గా ఉండుంటే కరెక్ట్గా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకు దొరుకుతుంది. అంతర్జాతీయ నిల్వలు పెంచుకోవడానికి అమెరికా వాడికి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు సరిపడే నిల్వ చేసుకోగలుగుతాడు. అందుకని ఫైనాన్షియల్ ఇన్నబిలిటీ ఉండట్లే. ఏం మాట్లాడతారు? ఏదో దొరుకుతున్నాను, పిక్చర్లో దొరుకుతున్నాను. ఇప్పుడు వచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్ గారు ఏమైనా మొత్తం పొలిటికల్ పార్టీ చార్టర్డ్ అకౌంటెంట్ లేకుంటే లేదు ఆయన అంటే ఒక విశ్లేషకులు. సుభాష్ గారు ఒక్క నిమిషం. రైట్, ప్రసాద్ గారు. వాట్సాప్ గ్రూప్ లో వచ్చేదాన్ని ఆడిట్ చేస్తుంటాను. వాట్సాప్ గ్రూప్ లో వచ్చి మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఒక పార్టీ గురించి దిక్కువాలని చెప్పి తర్వాత ఏంటంటే ఇట్లా చేసడం అని చెప్పి అంటే మొత్తం ఏంటంటే నాకేం నచ్చలే. ఈ డొంకలు పట్టుకుని తిరగడం మీకు బీజేపీ వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం ఇచ్చేస్తుంది. చెప్తున్నా నేను పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను. చెప్పినంత పర్సనల్ నేను ఏమీ లేదు. మీరు బడ్జెట్ మాట్లాడమంటేనే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాలంటే మాట్లాడుతున్నాను సార్. మీరు ఎందుకు మాట్లాడు? యువర్ అంటే ప్రొఫెషనల్ పర్సన్, యూ షుడ్ రెస్పెక్ట్. ఐఎమ్ ఆల్సో ప్రొఫెషనల్ పర్సన్. ఏమంటున్నానంటే అవ్వలేదు, మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నేను పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను. నేను పర్మిషన్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు. సుభాష్ గారు ఏమైనా అడిగేది ఉందా? ప్రసాద్ గారు ఇవాళ మీరు ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మీరు ఏంటంటే ఒక హాస్యంగా చేస్తున్నారు మరి ఇవాళ. ఎందుకంటే ఈశాన్య ప్రాంతంలో ఎన్నికల్లో వాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఓటేసినందుక మీరేం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే మీరు ఒక్కసారి ఏంటంటే ఇవాళ బడ్జెట్ లో ఏమంటున్నారు? బడ్జెట్ లో ఏంటంటే చేసిన అప్పులు ఇప్పుడు ప్రజల్లో అదే చెప్తున్నా సార్.
ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ మీద ఉన్న నన్ను భారం మాట్లాడనీయండి. రైట్ నన్ను వస్తున్నా మాట్లాడనీయండి. సుజాత గారు మీ దగ్గరికి ఆయిల్ వస్తున్నా కంపెనీస్ మీద సుజాత గారు మీ దగ్గరికి ఆయిల్ వస్తున్నా కంపెనీస్ ప్లీజ్ మీద భారం ఎవరు చేయాలండి? రైట్ రైట్ ఎవరు తీర్చాలండి అప్పు? ఒక్క నిమిషం సుభాష్ గారు ఒక్క నిమిషం ఎవరు తెచ్చారు అప్పు? రైట్ రైట్ అప్పు ఆయిల్ కార్పొరేషన్ ఎందుకు అప్పు చేస్తుంది? మీరేమైనా అప్పు తీసుకుని పెట్రోల్ అడగండి బంకులో తీసుకుంటారా? అడిగే యూపీఏ ప్రభుత్వం అడగండి. యూపీఏ ప్రభుత్వం అడగండి. యూపీఏ బడ్జెట్ రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు సుభాష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? రైట్ రైట్ ప్లీజ్ ఒక్క నిమిషం సుజాత్ గారు ఒక బయాస్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఆయన. సుజాత్ గారు Yes, yes, సుజాత్ yes, yes. గత ప్రభుత్వాలు అప్పులు చేసిన కాదు, ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వంపై అప్పులు చేస్తే చేసినటువంటి మీరు కూడా question ఏంటి? ఆ అప్పు మూలంగానే ఇప్పుడు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. రైట్ సుజాత గారు నేను ప్రసాద్ అన్నయ్య కన్నా ముందే నేను సుభాష్ అన్నని అడిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి రూపాయి అప్పు ఏమన్నా తీర్చింటే పార్లమెంట్ లో ఒక శ్వేత మ్యూట్లో ఉన్నారండి మ్యూట్ తీసి మాట్లాడండి సుజాత గారు. అప్పు తీర్చాము అని చేస్తారా? కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి అప్పును తీర్చాము అని అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇన్ని సదుపాయాలు ఇస్తే అప్పుడు అర్ధనగ్నంగా మేం చేసిన అప్పులన్నీ మీరు ఈరోజు దేశం మీద అప్పులు చేసిందండి 100 లక్షల కోట్ల అదనంగా అప్పు ఎందుకు అయింది మీరు చేసింది? Right. నాకు ఒక్క మాట చెప్పండి. 100 లక్షల కోట్ల అప్పులు దేశం మీద గత ప్రభుత్వంలో అంతమంది ప్రధానులు 70 ఏళ్లు పరిపాలిస్తే 66 ఏళ్లు పరిపాలిస్తే 56 లక్షల కోట్ల అప్పు అయితే ఈరోజు 46 లక్షల కోట్లకు పైగా ఎందుకు చేశారు 8 ఏళ్లలో? మీరు మేము చేసిన అప్పులు బడ్జెట్లో పెట్టినప్పుడు చూడలే? ఒక్క నిమిషం సుభాష్ గారు మీ దగ్గరికి వస్తాను. బడ్జెట్లో చూడలే? దేని పెట్టాడో తెలియదా మీకు? యూపీఏ హయాంలో చేసిన అప్పులు 1 రూపాయి అప్పు మీరు తీర్చింటే మీరు చూపియండి. మేం చేసిన ఈ 66 సంవత్సరాలు చేసిన అప్పుకి 8 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు ఎంత చూపియండి. పోనీ ఇంకా ప్రధానమంత్రి నిధికి వచ్చినటువంటి డబ్బులు ఏమైనాయి? జిఎస్టీ రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏమైనాయి? ఈ రోజు అదనంగా మా మీద భారం మోపుతూ సిలిండర్ల మీద పెట్రోల్ డీజిల్ల మీద మీరు తీసుకొని వసూలు చేస్తున్నటువంటి సెస్ల మీద వచ్చినటువంటి డబ్బు ఏమయ్యింది? 30 లక్షల కోట్లకు పైగా కేంద్రాలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బు ఏమైంది? ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దాని లెక్క పత్రం ఏముండదు, అవసరం లేదు. ఓన్లీ యూపీఏ ప్రభుత్వం అప్పు చేసింది, మేము తీరుస్తున్నాం. మీరు తీర్చిన అప్పుని 1 రూపాయి అప్పుని చూపియండి. అది దమ్ము లేదు. కేవలం వాట్సాప్ యూనివర్సిటీలలో యూపీఏ ప్రభుత్వం అప్పు చేసింది, మేము తీరుస్తున్నాం. డిస్టర్బ్ చేశారు, నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను. సుభాష్ గారు రైట్ సుజాత గారు చెప్తున్నాను కంప్లీట్ చేయండి సుజాత గారు ప్లీజ్. మీ దగ్గర సమాధానం మొన్న కూడా చివరి బడ్జెట్ సమావేశం జరిగింది కదా, ఆ చివరి బడ్జెట్ సమావేశంలో జమా లెక్కల ఖర్చు మీరు అందులో కాంగ్రెస్ చేసిన యూపీఐ చేసినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ మీద చేసినటువంటి అప్పుని మీరు ఎంత తీర్చారో ఒక్కటన్నా మీరు చూపించారా? ఆ లెక్క ఎక్కడైనా మాట్లాడారా? అనవసరంగా డిబేట్లలో కనబడితే ప్రజల మీద రెచ్చిపోయి పార్టీల మీద రెచ్చిపోయి కాంగ్రెస్ చేసినటువంటి అప్పులు తీర్చేసినామంటే పిచ్చోలా జనాలు చూడాలి పెట్టుకుంటున్నారు. తరించడానికి ఇక్కడ ఒక్క నిమిషం బాలరాజు గారు ఒక్క నిమిషం సుభాష్ గారు తర్వాత మీ దగ్గరికి వస్తాను. దేశం మీద రైట్ రైట్ ఇంత పెంచి ఇంత భారం మా మీద మోపితే కూడా ఈ రోజు అప్పు 100 లక్షల కోట్ల అప్పు తీరింది. అప్పు మా నెత్తి మీద వేసింది. ఒక్కొక్కల మీద ₹1,00,000 అప్పు వేసింది. నిజంగా ఈ రోజు అందరు మాట్లాడుకుంటుంది 140 కోట్ల జనాభా మాట్లాడుకుంటుంది. అదానిని పోషించడానికి మళ్ళీ ₹50 మా నెత్తి మీద భారం మోపి ఆయన సుజాత గారు ప్లీజ్ దీనికి సమాధానం ఏంది? Right. వలసినోడి కంటే బలహీనుడి నెత్తి మీద భారం మోపుతారా మీరు? సుజాత గారు అప్పులు మాఫీ చేసి దేశ ప్రజల మీద భారం మోపుతారా? ఇది అడగడానికి ఎవరు లేరని మీ ఇష్టానుసారంగా కేంద్రంలో కూర్చున్నారు. ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటూ పోతే చూసుకుంటూ మీ దగ్గరికి వస్తున్నా సుభాష్ గారు రైట్ సుజాత గారు రైట్ సుభాష్ గారు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దేశ సంపద మొత్తం పెరిగింది, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఉద్యోగాల్లో వచ్చే జీతాలు పెరిగినాయి. ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్ 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 సుజాత గారు ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం సుభాష్ గారు అంటే గతంలో సుభాష్ గారు ఒకటే ప్రధానమైనటువంటి క్వశ్చన్ వాళ్ళు అడిగేది, మేము 60 సంవత్సరాల్లో పరిపాలించినా ఇంత తప్పు చేయలేదు, ఈ 8 సంవత్సరాల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంత తప్పు చేసింది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ప్రశ్న. సుభాష్ గారు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అప్పు చేసింది
అప్పు చేసిందంటే జస్ట్ ఎవరి కోసం అంటే మొత్తం బడ్జెట్ లో పార్లమెంట్ లో క్లియర్ గా ఇచ్చినారు కదా, దేనికోసం అప్పు చేస్తున్నాం, దేనికోసం మేము ఇస్తున్నాం అని చెప్పి. ఇవాళ మనకు దేనికోసం చాలా ఇబ్బందికరమైన ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్. అదే చెప్తున్నానండి. రైట్. ఇవాళ మనకు ఏంటంటే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ అనే దాని మీద మనం ఎక్కువ బడ్జెట్ లో మనం అంటే మొత్తం కేటాయించడం. మనకున్న సమస్య అంటే పాకిస్తాన్ బార్డర్, తర్వాత చైనా బార్డర్, తర్వాత రష్యా బార్డర్. ఇక్కడ మాక్సిమం అమౌంట్ మనం ఏంటంటే మొత్తం ఏంటంటే డిఫెన్స్ మీద పెడుతున్నాం మనకు. అలా ఇవాళ మీరు ఒక ఏంటంటే దీని గురించి ఏంటంటే పదే ఏంటంటే కంప్లీట్ గా మాట్లాడుతున్నారు అండి. బడ్జెట్ ఉంది చెప్తున్నారు సార్, బడ్జెట్ ఉంది చెప్తున్నారు. మీరు అబద్ధం అంటే పార్లమెంట్ అదే చెప్తున్నారు. ఇవాళ దేశ సంపద పెరిగింది, అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాల జీతాలు కూడా పెరిగినాయి. ఒక్కొక్కరు ఏంటంటే ఖరీదైన సెల్ ఫోన్ సార్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్. 140 కోట్ల మంది జనాభాలో 80 కోట్ల మంది ఏంటంటే సెల్ ఫోన్ వాడుతున్నారు. అలా ఏంటంటే 70 లక్షల మంది ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. డబ్బులు సంపద పెరగకుండా వచ్చినాయా? సంపద పెరగకుండా వచ్చినాయి. ఇన్నోవా కార్ వాడుతున్నారు, మెర్సిడీస్ వాడుతున్నారు, రోల్స్ రాయిస్ వాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు అంటే మొత్తం అదే అంటున్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు పివి నరసింహారావు గారు మొదలు పెడితే మోదీ మేమేం అసలు ఏంటంటే తప్పేం మాట్లాడలేం. పివి గారే మొదలు పెట్టినారు, 100% యాక్సెప్ట్ చేయాలి. కానీ మోదీ గారు ఏంటంటే దాని ఏంటంటే ఇంకా ఏంటంటే వేగవంతం చేస్తున్నారు. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమిక్ సూపర్ పవర్ ఇండియా అయితే గ్రేట్ బ్రిటన్ కూడా పక్కన పెడితే చార్టర్డ్ అకౌంటెంట్ మీరు ఏంటంటే చూడరా, మీకు తెలియదా? ఇవాళ ఏంటంటే 4th లార్జెస్ట్ ఎకానమిక్ సూపర్ పవర్ మనది. బ్రిటన్ కూడా పక్కన పెట్టాం. అదే ప్రాబ్లం వేరే ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్. సుభాష్ గారు కంప్లీట్ అయిపోయాక మీ దగ్గరకు వస్తారు. మీరు ఇవాళ ఏంటంటే స్మార్ట్ ఫోన్ వాడతలేరా? 1,40,000 పెట్టేదంటే ఫోన్ మాట్లాడుతున్నారా? సుజాత గారు మాట్లాడుతున్నారా? ఏంటంటే వాడుతున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారండి? ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏంటంటే చాలా మంది ఏంటంటే వాడుతున్నారు, మంచి అంటే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పండి? ₹1,00,000 ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ కానీ సుభాష్ గారు రైట్, సుభాష్ గారు ఆర్థికంగా ఎదగాల, సుభాష్ గారు ఆర్థికంగా ఎదగాల, సాంకేతిక పరంగా ఎదగాల, దేశం పురోగతి సాధించాలా, మరోపక్క పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలా. ఇవి ప్రతిపక్షాలు చెప్పేటటువంటి అంశాలు. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏముందంటే ఇవాళ లిక్కర్ స్కామ్ ఏంటంటే పక్కన పెట్టాలంటే ఒక మంచి ఆయుధం దొరికింది. ఇవాళ ఏంటంటే మంచి ఆయుధం దొరికింది. ఏంటంటే ఇవాళ ఎందుకు పెట్టినారు, నిన్న మొన్న ఎందుకు పెట్టలేదండి? కానీ సుభాష్ గారు రైట్, ఒక్క నిమిషం సుభాష్ గారు చిత్తశుద్ధి ఉంటే ఆ ఒక ₹50 ఏంటంటే తెలంగాణ ఏంటంటే ప్రజలకి మొత్తం సబ్సిడీ ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దంటున్నారా? జీఎస్టీ పట్టుకురండి, ఎవరైనా వద్దంటున్నారా? అరే మీరు ఏం చేయకుండా ఏంటంటే ఇవాళ నేషనల్ ఫిగర్ కావాలని చెప్పి ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు నవ్వుతున్నారు. రైట్, మొత్తం దేశమంతా నవ్వుతున్నారు. రైట్ సుభాష్ గారు ఒక్క నిమిషం. రైట్, బాలరాజు గారు. ఇప్పుడు సార్ రవి గారు నేనేంటంటే మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఈ దేశంలో జరిగేటువంటి సెల్ ఫోన్ వాడకానికి ప్రధానమంత్రి మోడీ ఇంటింటికి కొనిచ్చినట్టు సుభాష్ గారు మాట్లాడితే నేను చెప్పలేను. ఒక తెలుగువాడైనటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క చాకచక్యమైనటువంటి రాజకీయ చైతన్యంతో, చాణక్యంతో ఆర్థిక సంస్కరణలు ఏదైతే జరిగినాయో ఆ ఆర్థిక సంస్కరణ మూలంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, డెవలప్మెంట్ అంతా కూడా ఒక తెలుగువాడు, తెలంగాణ వాడు పివి నరసింహారావు ఘనతగా ఇవాళ అందరూ తెలుసు. దాన్ని మోదీ ఘనతగా సుభాష్ గారు చెప్తే దీన్ని మనం ఏం చెప్పలేము. సంతోషం. రెండో పాయింట్ సార్, ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఏమిటి చెప్పరా సార్? బడ్జెట్ లో 2018లో ఈ గ్యాస్ సబ్సిడీ కోసం ఇచ్చినటువంటి కోట్లు ఎంత చెప్పరా సార్? 23,464 కోట్లు సార్. ఈ రోజు ఎంత తెలుసా సార్? 2023లో 180 కోట్లు సార్. అంటే గ్యాస్ సబ్సిడీని 23,464 కోట్ల నుంచి 180 కోట్లకు తగ్గించిన ఘనత భారతీయ జనతా పార్టీ సార్. అంటే పేదవాడికి సబ్సిడీలు ఇవ్వడంలోనే కోతలు, పెద్దవాడికి పెట్టి పెట్టడంలో కోతలు ఇవి. అంటే అదాని సంపద పెంచుతారు మీరు. ఏదైతే బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు ఎగ్గొడితే తిరుగుతారు సార్. విదేశాలలో విజయమాల తిరుగుతాడు, విదేశాలలో
అందరు తిరుగుతారు సార్. కానీ భారతీయ జనతా పార్టీ పేదలకు రెమెడీలు వస్తుందని చెప్పేసి మాట్లాడుతుంది సార్. పేదల కడుపుని కొడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే పేదల యొక్క తలకాయ మీద గ్యాస్ సబ్సిడీ పెంచి భారం మోపుతూ పెద్దలకు మాత్రం 12 లక్షల కోట్లని మాఫీ చేసింది సార్ భారతీయ జనతా పార్టీ. ఇది పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వం? ఒక్కసారి 60 చూస్తున్న ప్రేక్షకులు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఉల్టా చోర్ ప్రభుత్వాన్ని, ఇటువంటి దగాకోర్ ప్రభుత్వాన్ని, ఇటువంటి రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రభుత్వాన్ని తన్ని తరలాలని చెప్పేసి భారత రాష్ట్రపతి నాయకుడు కేసీఆర్ బయలుదేరి భారత రాష్ట్రపతి కేసీఆర్ గారు ఇలా మా కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఊకని ఇవ్వలేదు సార్. ఇలా పేదల కడుపులు మంతా ఉన్నాయి సార్, మహిళల కడుపులు మంతా ఉన్నాయి సార్. అయ్యా పేరుకేమో ఉజ్వల యోజన పెట్టినావు నాయన. ఉజ్వల యోజన తోటి 8 కోట్ల గ్యాస్ కలెక్షన్ ఇచ్చి అంటున్నావు. 8 కోట్ల గ్యాస్ కలెక్షన్ ఇస్తే ఒక్కడు కూడా ఇవ్వద్దంటారా అండి? సార్ చెప్పండి, ఇవ్వండి. మహిళలకు కూడా ఇచ్చింది కదా, సుభాష్ గారు గ్యాస్ ధరలు పెంచితే ఒక్క నిమిషం. 8 కోట్ల మందికి ఇవ్వద్దంటారా చెప్పండి. సబ్సిడీ పెంచామంటున్నాం సార్. 40 రూపాయలు వేస్తుంది సార్ సబ్సిడీ. 300 రూపాయలు వేసే సబ్సిడీ నుంచి 40 రూపాయలు తగ్గించారు సార్ సబ్సిడీ. గ్యాస్ సబ్సిడీ ఎందుకే తగ్గింది లెక్కలో చెప్తున్నా సార్. 2018లో గ్యాస్ సబ్సిడీ 23,400 కోట్లు. 2023 బడ్జెట్ లో మీరు ఇచ్చినటువంటి గ్యాస్ సబ్సిడీకి ఇచ్చినటువంటి బడ్జెట్ 180 కోట్లు. తగ్గిందా లేదా ఒక్కసారి వాస్తవం సార్. సార్ పేదలకు ఏమో గ్యాస్ పెంచండి, పెట్రోల్ పెంచండి, డీజిల్ ధరలు పెంచండి, కానీ పెద్దలకు మాత్రం 12 లక్షల కోట్లు మాఫీ చేసింది కదా సార్ మీ బడ్జెట్ లో. మీ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కదా సార్. ఇది తప్ప సార్ మీరు చెప్పేది? దాని మీద సత్యప్రసాద్ మాట్లాడతాం. టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అంటే పేదలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వద్దంటారు. గ్యాస్ కనెక్షన్ ఇవ్వండి కానీ గ్యాస్ ధర కూడా తగ్గింది సార్. సబ్సిడీ ఇవ్వండి, గ్యాస్ ధర తగ్గించండి అని చెప్తున్నారు. రైట్, అదే చెప్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల సంపద పెరగలే ఏంటంటే ఈ దేశంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే బడాబాబుల సంపద పెరగలేదా? మీరు కూడా అంత పరమశక్తిగా పాలించట్ట సార్. రైట్ రైట్ ప్రసాద్ గారు. సార్ అదాని ఆదాయం సార్ జేపీ చేసినా సార్. అదాని ఆదాయం మీద కానీ, అదాని ఆస్తుల మీద కానీ, అదాని చేసినటువంటి అరాచక ఇండియన్ వర్క్ అనే నివేదిక ఇస్తే ఇంతవరకు జేపీ చేయలే. పారిపోయినటువంటి ప్రభుత్వం భారత రాష్ట్రపతి కొట్లాడుతూ ఉంటే మీరు భారత రాష్ట్రపతి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఈడీల ముందు పెట్టుకొని, ఐటీల ముందు సిబిఐల ముందు పెట్టుకొని పాలిస్తా ఉంది. సిసోడియా గారు పాపం చాలా గొప్ప బాలరాజ్ గారు విజయం అందిస్తా ఉంటే బాలరాజ్ గారు బాలరాజ్ గారు ఒక్క నిమిషం రైట్. సుభాష్ గారు ఏదో చెప్తారండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీ దగ్గరికే వస్తాను కన్క్లూజన్ కి. రైట్. ఇప్పుడు ఇవాళ దేశ సంపద అందరికి పెరిగిందండి. పెరగలేదంటే అదే పెరిగింది. ఒక్క నిమిషం బాలరాజ్ గారు అదాని ఆదాయం పెరిగింది. మీ ఏంటంటే బీఆర్ఎస్ సంపద ఏంటంటే మొత్తం సంబంధించిన బడాబాబుల ఆదాయం కూడా పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీల ఆదాయం కల్వకుంట కుటుంబం ఆదాయం పెరిగింది. చెప్తున్నా ఎవరిని పెరగలే. అదాని అంబానీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రాకముందే వాళ్ళంటే బిజినెస్ మెన్ వివరాలు. ఇజ్రాయెల్ లో మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేకున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఏంటంటే పోర్ట్ ట్రస్ట్ డెవలప్మెంట్ చేసిండ్రు. ఇవాళ ఏంటంటే సూయిజ్ కెనాల్ డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిందంటే నరేంద్ర మోదీకును తర్వాత అదానికి నింటు పెట్టద్దు. దేశ సంపద దేశంలో ఉన్న చాలా మంది ఆదాయాలు పెరిగినాయి. అలాగనే అదాని అంబానీ ఆదాయం కూడా పెరిగింది. ఒక్క నిమిషం బాలరాజ్ గారు ప్లీజ్. తెలంగాణలో ఇవాళ సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మోదీ అన్ని పెరిగినాయి. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కాకముందే అదానీ గారు అక్కడ ఇజ్రాయెల్ లో వ్యాపారం చేసిన ఘనత కూడా దక్కింది వాళ్ళకు. అంతేగాని ఇవాళకి తెలంగాణలో ఇవాళ అదానీ వస్తే మీరేంటంటే జస్ట్ ఏంటంటే వెల్కమ్ చేయరా? రాజస్థాన్ లో ఎట్లయినంటే వెల్కమ్ చేస్తున్నారు. అక్కడ రాజస్థాన్ లో భారతీయ లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదానీ గారు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో వ్యాపారం పెడతా అంటే కేటీఆర్ గారు ఫస్ట్ పోయి ఏంటంటే వెల్కమ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు అంటే వెల్కమ్ చేస్తారు. బిజినెస్ మ్యాన్ అందరు బిజినెస్ మ్యాన్ ఆదాయం పెరిగింది. షేర్ మార్కెట్ ఏంటంటే పెరిగింది. కానీ ఒక
తప్పుడు కూతలు ఇచ్చేందంటే హిడన్బర్గ్ అనేదంటే మొత్తం నివేదిక వల్ల ఇవాళ అదానికి అంబానీకు తర్వాత ఏంటంటే భారతీయ జనతా పార్టీకు ఈడీలను పెడుతున్నారు ఇవాళ మీ యొక్క వైఫల్యాల వల్లనే ఇవాళ ఏంటంటే స్కామ్ లో మీరు Right. ఉన్నారు కాబట్టి రైట్ ఇటువంటిదే మాట్లాడుతున్నారు. నమస్కారం. రైట్ రైట్ ప్రసాద్ గారు. ఏది పడితే అది మాట్లాడేశారు ఆయన, అవన్నీ వినాలి మనం. రైట్ అది ప్రసాద్ గారు. దౌర్భాగ్యం అండి, నిజంగా చెప్తున్నాను. మన స్టేట్ అదే చెప్తున్నాను రవి గారు, మన స్టేట్ లో మన రెవెన్యూ మనం సంపాదించుకుని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకుంటే ఎవరో మోడీ గారు వాళ్ళని ఇక్కడ అభివృద్ధి చెందామని మాట్లాడుతుంటే ఇంకా మనకు అంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు. నేను ఒక విషయం చెప్తా సార్, ఇవాళ సూట్ కేస్ కంపెనీలు త్రూగా చేసిన ట్రాన్సాక్షన్స్ లో మీకు కూడా షేర్ మార్కెట్లు ఫాలో అయితే చూడండి, ఓ టెస్లా కంపెనీ కానీ అమెజాన్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఎవరైనా సరే షేర్ మార్కెట్ స్లాష్ అవగానే ఎంతమంది ఉద్యోగాలు పోయాయి చూడండి. ఈ అదాగని గారి కంపెనీలో ఒక్కడికి ఉద్యోగం పోయిందా? ఇది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లూటింగ్ కంపెనీ సార్. అది ఎంత బోటకం చూడండి. Right. ఒక మాయాజాలంతో, ఇది మనకి చర్చకు సంబంధం లేని ఇచ్చు. ఇవాళ మీకు ఎప్పుడైతే ఈ గ్యాస్ కంపెనీల నుంచి ఆదాయం వనరుల్ని సమకూర్చుకునే నేపథ్యం వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆదాయ వనరులు వస్తున్నాయి దాన్ని సెంట్రిక్ గా అటాక్ చేసుకుంటూ ప్రజల్లోకి ఎలాంటి చర్చ తీసుకొచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపవాదం వేసుకొని తిరుగుతున్నారు. ఆయన ఇందాక నుంచి మీ ఆస్తులు పెరగలేదా, మాకు సెల్ ఫోన్ రాలేదంటే, నాది కుటుంబ వ్యవస్థ, నాకు భారతదేశ కుటుంబ వ్యవస్థలో ఏంటంటే పొదుపు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మనం ఎంతవరకు రిక్వైర్మెంట్ కోసం ప్రతిదీ దాచుకుంటాం కాబట్టి మన దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ క్యాష్ రొటేషన్ చేయగలం. 40-70 సంవత్సరాలు ఈ స్వతంత్రం వల్ల ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు బట్టి చేస్తున్న నరేంద్ర మోడీ 148 లక్షల కోట్లు అప్పు చేశాడు. మిగిలిన వాళ్ళందరూ 52 లక్షలే చేశారు. ఆ 52 లక్షల కోట్లలో భారతదేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరిగి చూపించింది, ఇంక్లూడింగ్ మోడీ గోల్డెన్ ట్రయాంగిల్ తో సైతం. ఇక్కడికి వీళ్ళకి వచ్చేసరికల్లా నేను రోడ్ల విషయాలకు ఎందుకు మైలేజ్ ఇవ్వట్లేదు చెప్పినా, మన తాత ముత్తాతలు మీ దగ్గర నుంచి మనం వేసుకున్న రోడ్లన్నిటికీ టోల్ ట్యాక్స్లు కట్టి జాతికి అంకితం చేస్తే ఇవాళ మళ్ళీ టోల్ ట్యాక్స్ రీరెన్యువల్ చేసి మన నెత్తి మీద భారం మోపారు. కాబట్టి చూసుకోండి, ఈ లేస్తున్నదంతా మాయాజాలం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఆనాటి నాగార్జున సాగర్, బాక్రానంగల్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కాకుండా ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు ఇలా అయినా కట్టారా? తర్వాత ఈ గత ప్రధానమంత్రులు అందరూ కాలు చేయి కూడ తీసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి జాతీయ సంపదల కింద బ్యాంకులతో సైతం ఎన్నో ఏంటి విద్యుత్ కర్మాగారాలు కానీ లేదంటే ఐరన్ పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ మనం డెవలప్ చేసుకుని జాతీయ సంపద కింద అభివర్ణిస్తుంటే వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ ప్రారంభంలో మొత్తం దేశ సంపద అంతా కొల్లగొట్టాలి ఎదాన పోస్తుంటేనండి వీళ్ళు సంపద సృష్టించారా? వీళ్ళకి ఏంటంటేనండి మన దురదృష్టానికి వీళ్ళు ప్రతి ఎలక్షన్ వీళ్ళు గెలుచుకుని వస్తున్నారు. అంచేత మన ప్రజాస్వామ్యం మనం పరిరక్షించలేని దౌర్భాగ్య స్థితిలో మనం పుట్టుమిట్టాడుతున్నాం. వీళ్ళు ఏం చేసిపోతుంది, ఎక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది మన దేశానికి, ఎంత డొల్లతనం ఉందో తెలుసా సార్? ఇవాళ మనందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నామో ఒక గత్యంతరమైన ఒక దౌర్భాగ్య స్థితిలో ప్రజల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు సర్వైవల్ అవుతుంటే ఏం చెప్పాలి సార్ దానికి? జాతీయ సంపద సృష్టి అన్న దాంట్లో ఇవాళ దాకా మీరు చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లో కూడా ₹1 సామాన్య మానవుడికి చేరిందో చెప్పండి. అది ఒక అంకెల గారడీ కాకుండా ఇవాళ ఈ బడ్జెట్ లో రక్షణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు. ఎంతకన్నా ముందు కాంగ్రెస్ ఆయిల్లో సర్జికల్ స్ట్రైక్స్ తెలియదు సార్? మీకున్న జర్నలిజం అనుభవంలో ఎన్ని చూసుంటారు సర్జికల్ స్ట్రైక్స్? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ద డిఫెన్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంటే డిఫెన్స్ లో 70% డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేస్తుంటే ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థకి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఒకసారి చెప్పండి. సో ఏ ప్రామాణికం లేకుండా అర్థం పర్థం లేని ఆ వాదనలకు దిగిపోయి ఒక బయాస్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు కూడా వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు అంచేత వాళ్ళు చెప్పిందల్లా వేదం కింద ప్రజలు వినవలసి వస్తుంది. మీరు అడిగిన దానికి సమాధానం రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. రైట్, మీరు అడిగిన దానికి సమాధానం రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తారు సార్. రైట్ రైట్ బాలరాజు గారు ఏంటి అంటే ఒక పక్క ఇన్ని అబద్ధాలను ఎలా భరించగలుగుతారు? రైట్ రైట్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు. బాలరాజు యాదవ్ గారు ఏంటి అంటే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ఇంకేమైనా కార్యాచరణ ప్రణాళిక చేసేటటువంటి అవకాశం ఉందా మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని? సార్ నేను ఏంటంటే 1925లో ఆర్ఎస్ఎస్ రూపాంతరం ఏర్పడితే 1950లో జనతా పార్టీకి వస్తే 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడితే ఈరోజు 18 రాష్ట్రాలు మాత్రం 28 రాష్ట్రాల అధికారం లేదు భారతీయ జనతా పార్టీ ఓన్లీ 18 రాష్ట్రాలనే ఉన్నది. ఏంటంటే భారత రాష్ట్రానికి తొలిమెట్టు ఎక్కింది. ఆ తొలిమెట్టులో భాగంగా ఇవాళ మేము మహారాష్ట్ర, కర్ణాటక, అదే ఒరిస్సా, ఏపీ రాష్ట్రాలలో మా శాఖలు అనేవి ఇన్వాల్వ్ అవుతాము. ఓకే సార్, మీరు చిన్నోళ్ళమే, మాకు శక్తే లేదు, మీకెందుకు సార్ ఉలికిపాటు అంటే నేను ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ సార్, ఇవాళ భారత రాష్ట్రానికి ఒక డిమాండ్ చేస్తా ఉంది పేద ప్రజల తరఫున, మహిళల తరఫున. మార్చి 8వ తారీఖు రోజు కూడా ఖచ్చితంగా మహిళలందరూ నిరసన చేయాలని మేము పిలుపునిచ్చారు. మా కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది.
ఎందుకు భారత రాష్ట్ర సమితి అలా అడుగుతా ఉందంటే 2014లో మీరు అధికారంకి వచ్చే ముందు అంతకుముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్ పైన మీరు అనేక విమర్శలు చేశారు. రైట్. ఆ స్మృతి ఇరానీ గారు అయితే ఎస్పెషల్ గా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం ఏందని చెప్పేసి చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు రైట్. ఇవాళ ఎందుకు మీరు ఇట్లా పెంచుతా ఉన్నారు అంటున్నాను. మీరున్న 414 రూపాయల రేట్ ఎక్కడ, ఈ రోజు 1200 రూపాయల రేట్ ఎక్కడ, 786 రూపాయల గ్యాప్ ఉందండి. ఈ 8 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశ మహిళలకు ఇచ్చిన కానుక 786 రూపాయల గ్యాస్ రేట్లు పెంచడము, పెట్రోల్ ధర రేట్లు పెంచడము, డీజిల్ ధర రేట్లు పెంచడము. అనేది ఏంటంటే ఇవి నిత్యావసర సరుకులుగా మారినవి. ఈ రోజు అందరూ బైక్ ఉన్నది, అందరికి కారు ఉంది అని చెప్తున్నారు కదా ఎన్వి సుభాష్ గారు. ఎన్వి సుభాష్ గారిని అడుగుతా ఉన్నాము, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నాము, ఎవరైతే పేదలకు ఏదైతే ఇవి ఉన్నాయో నిత్య వాడకంగా మారినాయో వీటి పట్ల డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయనేగా గొగ్గోలు పెట్టేది మేము. మీరు ఆ రోజు పెంచిరు ఈ రోజు పెంచిరని గురించి మాట్లాడుతూ తప్ప ఎందుకు పెంచుతున్నారు? ఆ రోజు బ్యారెల్ ధర ఏంటి, ఈ రోజు బ్యారెల్ ధర ఏంటి, క్రూడాయిల్ గురించి చాలా గొప్పగా సత్యప్రసాద్ గారు చెప్పారు. దానిలో వచ్చే ఐటమ్స్ ఏంటి ఎట్లా అని చెప్పేసి. నేను అనేది ఏంటంటే ఇలా మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ మోపుతున్న ఈ భారం ఏదైతే ఉందో, భారతదేశ పేద ప్రజల మీద మోపుతున్న ఈ భారం ఏదైతే ఉందో తగ్గించాలని డిమాండ్ చేస్తాను తప్ప తగ్గించాలని డిమాండ్ చేయడం తప్ప అని రవి గారు. కానీ బాలరాజ్ గారు కొన్ని రాష్ట్రాలు కూడా సబ్సిడీని భరాయించాల్సి ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇంతకుముందు బీజేపీ నాయకులు అన్నారు. అట్లా రాష్ట్రాలు కూడా ఏ విధమైనటువంటి అంటే తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాయా? సార్ నేను అనేది సార్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ ఏదైతే ఆయిల్ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా నేషనల్ వైడ్ ఆయిల్ సంస్థలు. నేషనల్ వైడ్ ఆయిల్ సంస్థలు ఏదైతే నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలు పాటిస్తవి. ఆ నిర్ణయం చేయాలనే ఆలోచన ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉందా అనేది ఒక మొదటి ప్రశ్నగా ఉంది. రెండో అంశం ఇలా పేదలకు ఇచ్చేటువంటి సబ్సిడీలను కోత విధిస్తూ సార్ ఇలా యూరియా సబ్సిడీ ఎత్తేసిరు సార్. రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న మోదీ యూరియా సబ్సిడీ ఎత్తేసిరు సార్. ఉపాధి హామీ పథకాన్ని కనీసం యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చి గొప్ప పథకాన్ని, ఆ గొప్ప పథకానికి కూడా ఇలా తూట్లు పొడుస్తూ ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు కోత కేటాయించారు సార్. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీలో కోత కేటాయించారు సార్. అంటే వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తా ఉన్నారు, పేద ప్రజల మీద సబ్సిడీని ఎత్తివేస్తా ఉన్నారు. కనీసం అంతో ఇంతో ఈ కరోనా సమయంలో చదువుకున్న వాళ్ళు కూడా ఊళ్ళకి వెళ్తే ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం జీవన వృత్తి దొరికింది. ఆ జీవన వృత్తిని కూడా తీసివేయడం కోసం ఉపాధి హామీ కూడా నిధులు తగ్గించారు సార్. నేను అనేది ఏంటంటే ఇది పేదల ప్రభుత్వం కాదు. పేదలకు ఏదో గ్యాస్ సబ్సిడీ ఇస్తే డీజిల్ సబ్సిడీ ఇస్తేనే ఇది రెమెడీల ప్రభుత్వం అని చెప్పేసి విమర్శ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ ఇది పేదల ప్రభుత్వం కాదు నాయన, ఇది పెద్దల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఇలా అదాని ఆస్తుల ఆదాయం ఏంటి సార్? 2014లో 669వ స్థానం కుబేర్లలో. ఈ రోజు అదాని స్థానం ఏంటి, అంబానీ స్థానం ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు అదాని ఆదాయము ఈ ఇండియన్బర్గ్ నివేదిక రాకముందు ఒక రోజు అదాని ఆదాయం 1468 కోట్లు ఉన్నది. ఇదంతా ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది సిటీ ప్రేక్షకుల ద్వారా ఇది పేదల ప్రభుత్వము, 56 ఇంచుల ఛాతీతో ప్రభుత్వము, విశ్వగురు అని చెప్పుకుంటున్నాడు కదా, దేవుడు అని కుక్కరిసిన సంజయ్ ఎవడైతే ఉన్నాడో సంజయ్కి చెప్తాను నేను, ఇది దేవుడు కాదురా నాయన, దయ్యం ఇది. పేదల పాలిట పేద మహిళల పాలిట దయ్యమైన పోదని చెప్తాను. పేదల కడుపులు కొట్టి పేద మహిళల యొక్క జీవితాలతో ఒక్క నిమిషం బాలరాజ్ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు చివరిగా మీ విశ్లేషణ. ఒక్క నిమిషం బాలరాజ్ గారు, ప్రసాద్ గారు చివరిగా మీ విశ్లేషణ. ఓ పక్క అంటే దేశం అభివృద్ధి చెందొచ్చు కానీ సాంకేతిక పరంగా ఇట్లా పేదలపై ఇది పెనుభారం అయ్యే అవకాశాలు ఉండే అవకాశం లేదా? మరో పక్క రాష్ట్రాలపై నెపం మోపటం, వీటన్నిటిని చూస్తే ఎలా స్పందిస్తారు ప్రసాద్ గారు? పిడుగుపాటు అని దీన్ని పేదల పాలిట పిడుగుపాటు అని చెప్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యకలాపాలు రాబిన్హుడ్ ఫార్ములా రివర్స్ చేస్తుంది. రాబిన్హుడ్ ఫార్ములా ఏంటంటే ఉన్నోడిని కొట్టి పేదోడికి పంచడం. ఇక్కడ ఏంటి పేదోడు కడుపు కొట్టి ఉన్నోడు ఏదాన్ని పెట్టడం. అది ప్రభుత్వ ఫార్ములా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎక్కడ సామాన్య మానవుడు పరిరక్షణ అనేది 2014 నుంచి ఈ రోజు దాకా జరగట్లేదు. ఎప్పటి ముప్పటి రేట్లతో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ అనేదే లేదు. ఏ రోజు ఏ స్థాయిలో ఉంటుందో వాడికి అర్థం కావట్లే. చిన్న భిన్నమైన బతుకుల్ని ఈ రోజు దాకా మోర్ దాన్ 80,000 పైచీలకి ఎంఎస్ఎంఈలు ఎందుకు పరిరక్షించబడట్లేదు? ఇవన్నీ సాధారణంగా గత చర్చల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఈ ప్రభుత్వం కానే కాదండి. వాళ్ళు ఎలక్షన్ ఏ విధంగా గెలుస్తారో ఎవరికి అర్థం కావట్లే. వాళ్ళ గెలుపే సమాధానంగా ప్రజలకు ఆన్సర్ ఇస్తారు తప్ప
ఏ రోజు కూడా ప్రభుత్వ స్థాపనలో ప్రజా పరిరక్షణ అనేది కానీ ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కానీ ఎక్కడ జరగట్లేదు. ఒక బూటకపు మాయాజాలం మాటలతోనూ అండ్ ప్రజల్ని మభ్యపెట్టి తాత్కాలిక ఉపశమనాలతో వాళ్ళ ప్రభుత్వ స్థాపనలు జరుగుతున్నాయి. దానివల్ల 5 సంవత్సరాలు మనం నెత్తినూరు కొట్టుకుని ఏడ్చినా మనది కేవలం అరణ్యరోధన కింద మాత్రమే మిగులుతుంది. అది చూడండి ఎంత డెలిబరేట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బడ్జెట్లోట అప్పులు తీర్చేస్తారట గత ప్రభుత్వం తీసింది. ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్? వాస్తవాన్ని కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఒక అండర్టేకింగ్ కార్పొరేషన్ కంపెనీల త్రూగా నడుస్తున్న ఆయిల్ విధి విధానాలకి ఎవరు అప్పిస్తున్నారు, ఎవరు తీరుస్తున్నారు? క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో డబ్బులు ఇస్తేనే కానీ వెనక్కి రాదు. అలాంటి దాని మీద వీళ్ళు ఓన్లీ ట్యాక్స్ పరంగానే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి నియంత్రణ ఉన్న దగ్గర కూడా ప్రజలను ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తే 9 సంవత్సరాలు బట్టి సస్టైన్ అవుతారు చూడండి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. అలాగే దూదిమెట్ల బాలరాజు గారు, తెలంగాణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్వి సుభాష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు కల్వ సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రులు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలు రాస్తారోకోల్లో పాల్గొన్నారు. మరోపక్క ఏది ఏమైనా సరే పేదవానికి ఇది పెనుభారంగా పరిణమించే అవకాశం ఉంది. కేంద్రం స్పందించి ఈ యొక్క పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తగ్గించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరలను